లవ్ మీ కొన్ని చిత్రాల్లో కామెడీతో నవ్విస్తాయి, కొన్ని ఎమోషన్స్తో బాధిస్తాయి, కొన్ని ఆలోచింపజేస్తాయి, మరికొన్ని హారర్తో భయపెట్టిస్తాయి. ఇదంతా ఇప్పుడు ఎందుకు అంటున్నానంటే ఈ ఏప్రిల్ నెలల్లో 2 హారర్ సినిమాలు థియేటర్స్లో రాబోతున్నాయి. అవేంటో ఓసారి లుక్ ఇద్దాం. యంగ్ హీరో ఆశిష్ రెడ్డి ప్రముఖ నిర్మాత దిల్ రాజు సోదరుడు శిరీష్ కొడుకుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఆశిష్ మొదటి సినిమాతోనే మంచి మార్కులు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం దర్శకుడు అరుణ్ భీమవరంతో రీసెంట్గా ఓ సినిమాను అనౌన్స్ చేశాడంట. లవ్ మీ అనే టైటిల్తో వస్తున్న ఈ సినిమా నుంచి రీజన్ టీజర్ డిఫరెంట్గా ఉంది. దయ్యంతో రొమాన్స్ అంటూ హీరో చేసే కామెడీ, దయ్యంతో తెచ్చే పాటలు భలే ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. దయ్యాన్ని ప్రేమించి ఆమెతో రొమాన్స్ చేయాలనుకునే ఒక యువకుడు కథే లవ్ మీ. ఇక ఈ మూవీ ఏప్రిల్ 25న రిలీజ్ కాబోతుంది. మరి దయ్యంతో హీరో చేయబోయే రొమాన్స్ ఎలా ఉండబోతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. దిల్ రాజు కాంపౌండ్ నుంచి వస్తున్న తొలి హారర్ సినిమా అనుకోవాలి. కథ విషయానికి వస్తే ఒక దట్టమైన అడవి, దాని మధ్యలో ఒక పాడుబడ్డ బంగ్లా, అందులో ఒక అందమైన ఆడదయ్యం. ఇంతవరకు ఆ బంగ్లాకు వెళ్ళిన వారెవరూ తిరిగి బయటకు వచ్చింది లేదని విషయం తెలుసుకున్న ఆశిష్, వైష్ణవి ఆ బంగ్లా చూడటానికి వెళ్లారు. అక్కడ ఆశిష్ ఎలాగైనా ఆ దయ్యంతో ప్రేమలో పడి రొమాన్స్ చేయాలని ప్రయత్నిస్తుండగా ఇక అతడికి పిచ్చి పట్టిందనేసి ఫిక్స్ అయ్యి వైష్ణవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చివరికి ఆశిష్తో దయ్యం ప్రేమలో పడ్డదా లేదా అనేది ఈ కథ తెలుస్తోంది. ఇక గీతాంజలి మళ్ళీ వచ్చింది. సౌత్ బ్యూటీ అంజలి ప్రధాన పాత్రలో వచ్చిన సూపర్ హిట్ మూవీ గీతాంజలి 2014లో వచ్చిన ఈ సినిమా దర్శకుడు రాజ్ కిరణ్ తెరకెక్కించగా శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేష్, రావ్ రమేష్, బ్రహ్మానందం కీ రోల్స్లో కనిపించారు. అయితే దాదాపు 10 సంవత్సరాల తర్వాత గీతాంజలి సినిమాకు సీక్వెల్గా గీతాంజలి మళ్ళీ వచ్చింది. సినిమా తెరకెక్కబోతుంది. ప్రముఖ రచయిత కోన వెంకట కథ అందిస్తున్న ఈ సినిమాను శివ తూర్లపట్టి తెరకెక్కిస్తున్నారు. కథ విషయానికి వస్తే మొదటి పార్ట్లో లాగానే ఈ సినిమాలో కూడా కామెడియన్ శ్రీనివాస్ రెడ్డి దర్శకుడిగా నటిస్తుండగా హారర్ ఫిల్మ్ తీద్దామని అంజలి తన టీంతో కలిసి ఒక పాడుబడిన భవంతిలోకి వెళ్తారు. అయితే ఆ భవంతిలో షూటింగ్ జరుగుతుండగా వారికి దెయ్యాలు ఉన్నట్లు అనుకునే సంఘటనలు ఎదురవుతుంటాయి. ఆ ఇంట్లో ఉన్న 3 దెయ్యాలు ఎక్కడివి, వారికి ఏం జరిగింది, ఈ క్రమంలోనే అంజలి అండ్ టీం ఏం చేసింది అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. అంజలికి ఇది 50వ చిత్రం. ఈ సినిమాను ఎంవివి సినిమా కోన్ ఫిలిమ్స్ కార్పొరేషన్ సంస్థలో నిర్మిస్తున్నారు. భాను భోగవరు నందు శివరి గణ మాటలు రాస్తున్నారు. ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ ఏప్రిల్ 11న ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తుంది. డార్లింగ్ ప్రభాస్ హీరోగా తెరకెక్కబోతున్న మూవీ రాజాసాబ్ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా ఇందులో మాల్వికా మోహనన్, నిధి అగ్రవాల్, ఆషికా రంగనాథ్ హీరోయిన్స్గా నటిస్తున్నారట. కట్టప్ప సత్యరాజు, బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించబోతున్నారట. గతేడాది అక్టోబర్లో మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. అయితే ప్రస్తుతం ఈ మూవీ అప్డేట్స్ ఏంటి, అసలు షూటింగ్ జరుగుతుందా, డార్లింగ్ ఎప్పుడొస్తాడు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. తాజా సమాచారం ప్రకారం ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సినిమాల లిస్టు ఎక్కువగా ఉండటంతో రాజాసాబ్కి చాలా వరకు తక్కువ డేట్లు కేటాయిస్తూ వస్తున్నట్లు తెలుస్తుంది. ఆ కారణంగానే షూటింగ్ ఆలస్యం అవుతూ వస్తుందని, ఇంకా ఈ ఏడాది అంతా కూడా షూటింగ్ వర్క్ జరిగేలా కనిపిస్తుంది. అయితే రాజాసాబ్ కొత్త షెడ్యూల్ను హైదరాబాద్లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఇటీవలే షూరు చేశారట. ఈ షూటింగ్లో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్తో పాటు కీలక నటీనటులపై కొన్ని సీన్స్ చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. కానీ ఈ లేటెస్ట్ షెడ్యూల్లో మాత్రం మన డార్లింగ్ రాజాసాబ్ పాల్గొనడం లేదట. ఎందుకంటే ప్రభాస్ కల్కి సినిమాతో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ లాస్ట్ వీక్లో ప్రభాస్ షూటింగ్లో పాల్గొనే అవకాశం ఉందని టాక్. ఇటీవలే రాజాసాబ్ నుంచి వచ్చిన మోషన్ పోస్టర్ ఆడియన్స్లో మంచి ఇంపాక్ట్ తీసుకొచ్చింది. దర్శకుడు ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన RRR సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ఆ సినిమాలోని నాటు నాటు పాట అంతకంటే ఎక్కువ సంచలనం సృష్టించింది. ప్రపంచాన్ని ఊపేసిన ఈ పాట ఏకంగా
ఆస్కార్ అవార్డు సాధించింది. నాటు నాటు పాట ఒక ఎత్తైతే ఆ పాటలో రామ్ చరణ్ ఎన్టీఆర్ చేసిన డాన్స్ మరో ఎత్తు. సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి అందించింది ఫస్ట్ అండ్ నాటు నాటు బీట్ కు మెరుపు వేగంతో చరణ్ ఎన్టీఆర్ వేసిన స్టెప్స్ నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. ఈ ఇద్దరు స్టార్స్ చేసిన మ్యాజికల్ స్టెప్స్ కి ఆడియన్స్ ఫిదా అయ్యారు. అంతేకాదు ఈ రేంజ్ లో మరో సాంగ్ రావడం కూడా కష్టమే అన్నంతలా మ్యాజిక్ చేసింది ఈ పాట. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు RRR లోని నాటు నాటు సాంగ్ లెవెల్లో ఉండేలా మరో సాంగ్ కూడా రాబోతుందట. అవును, యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ కాంబోలో వార్ 2 సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఇక వార్ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న వార్ 2 మూవీని దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నారు. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకే ఈ సినిమా గురించి వినిపిస్తున్న చిన్న న్యూస్ అయినా క్షణాల్లో వైరల్ అవుతోంది. తాజాగా అలాంటి న్యూస్ ఒకటి ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అదేంటంటే ఎన్టీఆర్, హృతిక్ ఇద్దరు డాన్స్లు ఇరగదీశారట. వీళ్ళ డాన్స్ మూవ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎంత కష్టమైన స్టెప్స్ నైనా ఈజీగా వేసి ఆడియన్స్ చేత శభాష్ అనిపించుకుంటారు. ఈ స్టార్స్ కు అలవాటే. అందుకే నాటు నాటు పాటను మించేలా వార్ 2 సినిమాలో ఈ ఇద్దరు స్టార్స్ తో ఓ సాంగ్ ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఈ పాటలో ఈ ఇద్దరి డాన్స్ కళ్ళు చెదిరించే రేంజ్ లో ఉండబోతున్నాయట. ఈ న్యూస్ తెలుసుకున్న ఇద్దరు స్టార్స్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. నాటు నాటును మించేలా ఈ సాంగ్ ఉండాలని, ఆ సాంగ్ కి థియేటర్స్ దద్దరిల్లిపోవాలని కామెంట్స్ చేస్తున్నారు. రాహుల్ పాండే డైరెక్షన్ లో యాక్టర్ రవి కిషన్, నైలా గరేవాల్, నిధి బిప్తా, అనంత్ జోషి, యశ్వాల్ శర్మ, అమిత్ విక్రమ్ పాండే ప్రధాన పాత్రలో నటించిన కామెడీ వెబ్ సిరీస్ మామ్లా లీగల్. ఇదొక హైకోర్ట్ డ్రామా ఫిల్మ్. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అయిన ఈ డ్రామా సిరీస్ మార్చి 1 నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సిరీస్ కు ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో నెట్ఫ్లిక్స్ 2వ సీజన్ కూడా వచ్చేస్తుందట. అఫీషియల్ గా అనౌన్స్మెంట్ వీడియో రిలీజ్ చేసింది. త్వరలో స్ట్రీమింగ్ వివరాలు ప్రకటించే అవకాశం ఉంది. కదేంటంటే త్యాగి రవి కిషన్ ఢిల్లీ పరిధిలోని పట్వర్ గంజ్ జిల్లా కోర్టులో అడ్వకేట్ గా పనిచేస్తుంటాడు. అతని తండ్రి గతంలో జడ్జిగా పనిచేసేవాడు. కానీ త్యాగి అతన్ని తండ్రి పేరు వాడకుండా సొంతంగా ఎదగాలి అనుకుంటాడు. కానీ అందుకు ఎంచుకునే మార్గమే సరిగ్గా ఉండదు. అదే కోర్టులో పనిచేసే చాలా మంది లాయర్లు కేసులు లేక వెయిట్ చేస్తుంటారు. కోర్టు దగ్గరికి ఎవరైనా వస్తే చాలు వెంటనే వాళ్ళ దగ్గరికి కేసు కోసము పరిగెత్తుతుంటారు. అదే కోర్టు ఆవరణలో ఉన్న పార్కింగ్ ప్లేస్ లో ఒక టేబుల్ వేసుకొని కేసుల కోసం చూస్తుంటారు సుజాత్ దీది నిధి బిప్తా. ఇక కనీసం ఛాంబర్ కి మారడానికి సరిపడ్డ డబ్బు సంపాదించలేకపోతుంది. అలాంటి కోర్టుకు అప్పుడే లా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అనన్య ష్రాఫ్ అక్కడికి వస్తుంది. అక్కడి పరిస్థితులను చూసి ఆశ్చర్యపోతుంది. ఎలాగైనా మొదటి కేసు టేకప్ చేయించాలి, గెలవాలి అనుకుంటుంది. బాగా డబ్బున్న ఫ్యామిలీ ఆమెది. పైగా ఆమె పూర్వీకులు కూడా లాయర్లుగా పనిచేసేవారట. కాబట్టి ఆమెని అక్కడ వాళ్ళంతా గౌరవిస్తారు. ఆ టైంలోనే ఢిల్లీ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎన్నికలు జరుగుతాయి. త్యాగి ఆ ఎన్నికల్లో గెలవాలని పట్టుదలతో ఉంటాడు. అనన్యకి కేసు దొరుకుతుందా? బార్ అసోసియేషన్ ఎన్నికల్లో త్యాగి గెలుస్తాడా? సుజాత ఛాంబర్ కల్లా నిజమవుతుందా అనేది తర్వాతి కథ. ఈ సిరీస్ లో కావాల్సినంత కామెడీ ఉంది. కానీ కథలో ట్విస్ట్లు మాత్రం కనిపించవచ్చు. రవి కిషన్, నైలా అగర్వాల్ యాక్టింగ్ బాగుంది. కథ నెమ్మదిగా సాగడం, ఎక్కువ భాగం కోర్టు దగ్గరే ఉండడం వల్ల కొంచెం విసుగు తెప్పిస్తోంది. తేజ సజ్జా ఒకే ఒక సినిమాతో ఈ హీరో కెరియర్ ను పూర్తిగా మార్చేసింది. హనుమాన్ మూవీ బ్లాక్ బస్టర్ తో ఈ హీరో క్రేజ్ కూడా నెక్స్ట్ లెవెల్లో చేరుకుంది. అందుకే ఈ హీరో చేస్తున్న తర్వాతి సినిమాలపై మంచి బజ్ క్రియేట్ అవుతుంది. అయితే హనుమాన్ సినిమా రిలీజ్ దాదాపు 3 నెలలు గడుస్తున్నా తర్వాతి సినిమాను ప్రకటించలేదు ఈ హీరో. కానీ ఆయన ఫ్యాన్స్ మాత్రం ఆ గుడ్ న్యూస్ హనుమాన్ తర్వాత ఎలాంటి సినిమా చేయనున్నాడు అనే ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే తేజ సజ్జా నెక్స్ట్ సినిమాపై ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేంటంటే ఇటీవలే ఈగల్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న దర్శకుడు కార్తిక్ ఘటన్నేనితో పాటు తేజ సజ్జా నెక్స్ట్ సినిమా చేయనున్నారట. ఇక పాన్ ఇండియా లెవెల్లో రానున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించిన కథా చర్చలు కూడా ఇప్పటికీ జరిగాయని సమాచారం. ఇక ఈ సినిమాకు మిరాయ్ అనే టైటిల్ కూడా
ఫిక్స్ చేశారట. యాక్షన్ ఎంటర్టైన్మెంట్గా వస్తున్న ఈ సినిమాను పీపుల్స్ మీడియా నిర్మించబోతుందట. అయితే ఈ సినిమా కోసం మేకర్స్ ఏకంగా 40 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టడానికి సిద్ధమవుతున్నారట. ఇది తెలిసిన నెటిజన్స్ షాక్ అవుతున్నారు. నిన్న మొన్నటి వరకు 1-2 కోట్లతో సినిమాలు చేసిన తేజ హనుమాన్ సక్సెస్తో ఏకంగా 40 కోట్ల రేంజ్కి చేరిపోయాడట అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా కూడా హిట్ అయిందంటే తేజ సజ్జను ఆపడం ఎవరితరం కాదంటున్నారు. ఎలాంటి సందేహం లేదంటున్నారు. చూసారు కదండి ఇవాళ మన సినిమా టాకీస్ చూసి బాగా ఎంజాయ్ చేశారు కదా. మరి రేపటి సినిమా టాకీస్లో మళ్ళీ చూద్దాం. అంటే దెన్ టేక్ కేర్, బై.